కడప జిల్లా పులివెందులలో పోలీసింగను మరింత పటిష్టం చేసే దిశగా కీలక అడుగుపడింది. పట్టణంలోని అర్బన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన అత్యాధునిక సీసీటీవీ కమాండ్ కంట్రోల్ సెంటర్ను కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి బీటెక్ రవి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ను పరిశీలించిన అధికారులు సీసీ కెమెరాల పనితీరును సమీక్షించారు. కార్యక్రమంలో డీఎస్పీ మురళీనాయక్తో పాటు సీఐలు, ఎస్ఐలు మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, రాజకీయ ఘర్షణలు లేదా ఇతర నేరాలు జరిగినా అవన్నీ సీసీ కెమెరాల్లో రికార్డవుతాయని తెలిపారు. ఆ ఫుటేజీ ఆధారంగా నిందితులను వేగంగా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అలాగే చోరీలు, వాహన దొంగతనాల వంటి కేసులను త్వరితగతిన ఛేదించేందుకు సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పాఠశాలలు, కళాశాలల పరిసరాల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అనంతరం మాట్లాడిన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి బీటెక్ రవి, పులివెందులలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని అన్నారు. డీఐజీ, జిల్లా ఎస్పీ బాధ్యతలు చేపట్టిన తర్వాత క్రైమ్ రేటు గణనీయంగా తగ్గిందని తెలిపారు. ప్రస్తుతం పట్టణమంతా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉందని, నేరాలకు పాల్పడాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యమని, పులివెందుల ప్రజలు ప్రశాంతంగా జీవించేలా అవసరమైన ప్రతి చర్యను కొనసాగిస్తామని బీటెక్ రవి స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు పులివెందుల కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏదైతే ఉందో దాని యొక్క ఇనాగ్రేషన్ కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. దీని మొత్తం ఈ యొక్క ప్రాజెక్ట్ కి 32 లక్షలు ఖర్చు చేయడం జరిగింది. దీనికి మున్సిపాలిటీ వారు, అరటి రైతులు భారీ మోతాదులో మనకి దీని యొక్క కాంట్రిబ్యూషన్ ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా కూడా మార్కెట్ వాళ్ళు కానీ అన్ని వర్గాల వాళ్ళు కూడా మనకు చేశారు. ఇందులో భాగంగా 120 కెమెరాలు కొనుగోలు చేయడం జరిగింది. 120 కెమెరాల్లో 112 కెమెరాలకి ఈ ఆటోమేటిక్ వెహికల్ నెంబర్ రికగ్నిషన్ సిస్టము, తర్వాత ఆటోమేటిక్ ఫేస్ రికగ్నిషన్ AFIS, వెహికల్ AVRN సాఫ్ట్వేర్ తో ఎనేబుల్ అయి ఉంది. అదే మాదిరిగా కూడా ఈ సాఫ్ట్వేర్ ఇంత ముందు ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన మ్యాట్రిక్స్ కెమెరాల యొక్క సాఫ్ట్వేర్ తో అనుసంధానం పరిచే విధంగా 55 కెమెరాలు ఉన్నాయి. ఇవన్నిటిని ఒకే చోటకి, ఒకే కంట్రోల్ రూమ్ కి తీసుకురావడం వల్ల ఏంటంటే పులివెందులు ఏదైతే ఉందో కూడళ్లు, ప్రధాన కూడళ్లు 7 ప్రధాన కూడళ్లు, తర్వాత కాలేజెస్, స్కూల్స్, హై స్కూల్స్, బస్ స్టాండ్స్, మార్కెట్ ప్లేసెస్, తర్వాత ఎక్కడైతే ఇది గతంలో ఈ నేరాలు జరిగిన ప్రదేశాలను అవన్నీ కూడా కవర్ చేయడం. దీనివల్ల ఏంటంటే ముఖ్యంగా కూడా హై స్కూల్ అండ్ కాలేజ్ గోయింగ్ ఆడపిల్లలకి, తర్వాత ఉద్యోగాలు చేసే మహిళలకి, తర్వాత సగటు పౌరులందరికీ కూడా ఈ యొక్క సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ, భద్రత అనేది మరింత మెరుగ్గా, పోలీసు కూడా ఇంకా ఎక్కువ జవాబుదారీతనంతో మీ అందరికీ సేవలు అందించేటకు మేము అంతా కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ మనకి సహకరిస్తుంది. సో ఇది మూలంగా దీనికి మొత్తం 32 లక్షలు మనకు ఖర్చు చేయడం జరిగింది. అదే మాదిరిగా కూడా పులివెందుల సబ్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లకు కూడా డ్రోన్ కెమెరాలతో కూడా మనకు సమకూర్చడం జరిగింది. ఆ అన్ని డ్రోన్ కెమెరాల్లో కూడా పులివెందుల ఈ మెయిన్ కంట్రోల్ రూమ్ మనం అనుసంధానం చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే ఎటువంటి మేజర్ పొలిటికల్ ఈవెంట్ జరిగినా కానీ, ఏం జరిగినా కానీ మనం ఇక్కడ కంట్రోల్ రూమ్ నుంచి ఏం జరుగుతుందనే దాని మీద మనకు ఒక అవగాహన ఉండి, తర్వాత ముఖ్యంగా ఇక్కడ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయాలనేది అప్పుడు స్టార్టింగ్ వచ్చినప్పుడు, ఆ తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు దీంట్లో 50% కాంట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అలాగే ఏదైతే అరటికి సంబంధించిన వ్యాపారస్తులను కూడా అడిగితే వాళ్ళు కూడా స్వచ్ఛందంగా తర్వాత మా కాంట్రిబ్యూషన్ ఇంత అని చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడైతే ఎవరైతే వైన్స్ సంబంధంగా ఎవరన్నా వ్యాపారస్తులు ఉంటే ఆ తర్వాత వాళ్ళ కాంట్రిబ్యూషన్, వ్యాపారస్తులు ఇచ్చిన విధంగా అంటే 50,000 కానీ ₹1,00,000 ఇప్పుడు అయ్యప్ప సొసైటీ అలాంటి వాళ్ళు, తర్వాత ట్రావెల్స్ కు సంబంధించిన వాళ్ళు కూడా తర్వాత ఇందులో ఉంది. అంటే అందరి ఉద్దేశం ఏంటంటే ఒక పులివెందుల్లో ఒక సురక్షితమైన ప్రాంతంగా ఉంచాలి, ఎక్కడ గానీ బాగా క్రైమ్ రేట్ తగ్గించాలి. ఇవన్నీ తగ్గించాలంటే అందరికీ ఈ కమాండ్ కంట్రోల్ పాయింట్స్ ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉంటాయనే భయము,
తర్వాత నేరం జరిగిన తర్వాత దాని డిటెక్షన్ కూడా ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో స్వచ్ఛందంగా దీనికంతా కూడా విరాళాలు ఇచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ, ముఖ్యంగా 2 ఉదాహరణలు. మొన్న లోపట్నూతల్లో ఒక క్రైమ్ జరిగింది. 4 ఏళ్ల అమ్మాయిని అతి కిరాతకంగా ఒక ఆమె లేడీ ఎవరు ఊహించని పరిస్థితిలో చంపితే, దానికన్నా ముందు వాళ్ళిద్దరూ గొడవ పడుతున్నారని వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరాలు పోలీసు వాళ్ళే పెట్టించారు. అంటే మీరు ఏం గొడవ జరిగినా కూడా ఒకరికొకరు తెలిసిపోతాదని. ఆ సీసీ కెమెరాల ఆధారంగానే ఎవరైతే హత్య చేసినారో ఆమె రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. తర్వాత నిన్న ఒక థెఫ్ట్ జరిగితే, అంటే ఆర్టీసీ బస్ స్టాప్ లో ఒకతను బస్సు ఎక్కిపోతా అక్కడ తన 2 వీలర్ బైక్ నుంచితే ఆ బైక్ మిస్ అయితే అది కూడా 24 hours లో చేజ్ చేయగలిగినాం. ఈ మధ్య మీరు కూడా చూస్తున్నారు, స్టేట్ వైడ్ ఒక అమ్మాయి 20 days అయింది, మిస్ అయింది, ఇప్పటికి కూడా కనపరాలేదు. అంటే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మన పులివెందులను మంచి సురక్షితమైన ప్రాంతంగా ఉంచాలనే ఉద్దేశంతో, ఆ తర్వాత ఈ మంచి ఉద్దేశంతో ఈ సహకరించిన వాళ్లకు, తర్వాత అందరికీ కూడా. ఇంకోటి, మీరు లా అండ్ ఆర్డర్ కూడా గమనించండి. ఇద్దరు సిన్సియర్ ఆఫీసర్లు వచ్చిన తర్వాత చాలా కూడా క్రైమ్ రేట్ కూడా బాగా తగ్గింది. ఎక్కడ ఫ్యాక్షన్ పరంగా మర్డర్స్ కానీ ఇంకోటి కానీ లేవు. ఏదైనా చిన్న ఇమ్మీడియట్ గా మా తర్వాత డిఐజీ గారు కానీ ఎస్పీ గారు కానీ రాజకీయాలకు అతీతంగా ఏది అది ఉంటే అది ఇంప్లిమెంట్ చేసి లా అండ్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయడంలో చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. కాబట్టి తర్వాత ఈ పోలీస్ శాఖ వారికి కూడా మీ అందరి తరఫున కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ.